మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది కదా, ఈ పరుగుల జీవితంలో, ఈ నిరంతర ఒత్తిడిలో అసలు నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుంది అని. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఈరోజు మనం ఒక ప్రాచీన భారతీయ గ్రంథంలోని అద్భుతమైన జ్ఞానాన్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం. అసలు నిజమైన అంతర్గత శాంతికి మార్గమేంటి? ఇదేదో ఆకాశంలోంచి ఊడిపడిన తాత్విక ప్రశ్న కాదు. ఇది మనందర్నీ ప్రతిరోజూ ప్రభావితం చేసే ప్రశ్న. మరి ఈ గ్రంథం దీనికి ఎలాంటి దారి చూపిస్తుందో చూద్దాం రండి. ఈరోజు మన ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, మొదటగా మన అసంతృప్తికి మూలాలు ఎక్కడున్నాయో చూద్దాం. ఆ తర్వాత అనుబంధం అనే ఉచ్చు గురించి, దానినుంచి బయటపడే మార్గం గురించి, అలాగే ఒక దైవిక భరోసా గురించి తెలుసుకుని చివరగా అంతిమ లక్ష్యమేంటో అర్థం చేసుకుందాం. సరే, ముందుగా అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. మన అసంతృప్తికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఈ గ్రంథం ప్రకారం ఇది మనందరం ఎదుర్కొనే ఒక యూనివర్సల్ స్ట్రగుల్ అంట. ఈ గ్రంథం చాలా సింపుల్గా ఏం చెబుతోందంటే, మనకు నచ్చింది జరిగినప్పుడు ఆనందపడతాం, జరగనప్పుడు బాధపడతాం. మనస్సు ఎప్పుడూ ఈ గెలుపు ఓటముల మధ్య ఒక పెండ్యులంలా ఊగిసలాడుతూనే ఉంటుంది. అదే మన అసంతృప్తికి అసలు కారణం అంటోంది ఈ గ్రంథం. అయితే మన పనుల వెనుక ఉన్న కోరికే సమస్య అయితే, మరి దీనికి పరిష్కారమేంటి? ఇక్కడే అనుబంధం అనే కాన్సెప్ట్ వస్తుంది. మన చర్యలు, వాటి వల్ల కలిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనిస్తే ఒకే పనిని రెండు రకాలుగా చెయ్యొచ్చని అర్థమవుతోంది. ఫలితం మీద ఆశతో చేసే పని మనల్ని ఓ ఉచ్చులో బంధిస్తోంది. కాని కేవలం కర్తవ్యంగా, భక్తితో చేసే పని మనకు విముక్తినిస్తుందే. అంటే మనం ఏం చేస్తున్నాం అన్నదానికంటే ఎందుకు చేస్తున్నాం అన్నదే చాలా ముఖ్యం. సరే, కోరికల మీద ఆధారపడకుండా పనిచేయడం అదెలా సాధ్యం? వినడానికి బానే ఉంది కాని ప్రాక్టికల్గా ఎలా? దీనికి ఈ గ్రంథం కొన్ని చాలా పవర్ఫుల్ టూల్స్ ఇస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటి సాధనం బుద్ధి. ఇది మన లోపల ఉండే ఒక ఇంటర్నల్ కంపాస్ లాంటిది. ఏది తాత్కాలికమో, ఏది శాశ్వతమో ఇది మనకు దారి చూపుతుంది. గుర్తుంచుకోండి, ఇది జస్ట్ ఇంటెలిజెన్స్ కాదు, అంతకు మించిన వివేకం. ఆ కాంపాస్ని, అంటే బుద్ధిని మనం ఫాలో అయినప్పుడు మనకు కలిగేదే జ్ఞానం. అంటే ఏది సరైన మార్గమో ఒక క్లారిటీ రావడం. అప్పుడు మనసులో సందేహాలు తొలగిపోయి అది స్థిరంగా ఉంటుంది. ఈ స్పష్టమైన జ్ఞానం మనల్ని నిర్వేదం అనే ఒక స్టేజ్కి తీసుకెళ్తుంది. అంటే మనం చేసే పనుల రిజల్ట్స్ మీద ఆధారపడకపోవడం, గెలుపోటములకు అతీతంగా ఉండడం. అప్పుడు మాత్రమే మనం నిజమైన నిస్వార్థ సేవ చేయగలుగుతాం. ఇదంతా చూస్తుంటే ఒక అద్భుతమైన ప్రయాణంలా ఉంది కదా. మొదట సరైన అవగాహన కోసం బుద్ధిని ఉపయోగించడం, దాని ద్వారా జ్ఞానంతో స్పష్టత తెచ్చుకోవడం, ఆ తరువాత ఫలితాలపై ఆధారపడకుండా ఉండటం, చివరిగా మన పనులన్నింటినీ ఒక ఉన్నత లక్ష్యానికి అంకితం చేయడం. సరే, ఈ మార్గంలో నడవడానికి కావాల్సిన మోటివేషన్ ఎక్కడినుంచొస్తుంది? ఈ గ్రంథంలో ఒక కీలకమైన శ్లోకముంది. అది ఈ మొత్తం తత్వశాస్త్రానికి గుండెలాంటిది అని చెప్పొచ్చు. దాని అర్థమేంటో తెలుసుకునే ముందు అసలు ఆ మూల శ్లోకం ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. చూడండి, ఈ కొన్ని వాక్యాల్లోనే ఎంత లోతైన జ్ఞానం దాగి ఉందో. ఓ ప్రభూ, ప్రాపంచిక విషయాలపై ఉండే అనుబంధం వలె నా హృదయంలో నీపై భక్తి స్థిరంగా ఉండాలి. వావ్, ఎంత అద్భుతమైన ప్రార్థన కదా ఇది! ఇది అనుబంధాన్ని వదిలేయమని కోరడం లేదు, దాని డైరెక్షన్ని మార్చమని కోరుతోంది. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, మనలోని భావాలను అణచవేయాల్సిన అవసరం లేదు, వాటిని సరైన దారిలో పెట్టాలి. మనకున్న ప్రేమ, ఆసక్తి అనే శక్తిని ప్రాపంచిక వస్తువుల నుండి దైవం వైపు మళ్లించడమే అసలైన మార్గం. మరి ఈ మార్గంలో ప్రయాణిస్తే ఫైనల్గా మనం ఎక్కడికి చేరుకుంటాం? మన అల్టిమేట్ గోలేంటి? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఈ గ్రంథం ఏం చెప్తోందంటే, ఇలాంటి స్థిరమైన భక్తితో మనం మామూలు సుఖదుఖాలకు, టెన్షన్స్కి అతీతంగా ఎదుగుతాం. మన పరిమితులను దాటి ఒక ఉన్నతమైన స్థితిని చేరుకుంటాం. అంతిమంగా మనం కర్మ మరియు దాని రిజల్ట్స్ అనే సైకిల్ నుండి బయటపడతాం. అంటే మన గతం మనల్ని కట్టిపడేయదు, భవిష్యత్తు గురించి ఆందోళన ఉండదు. ప్రజెంట్ మూమెంట్లో పూర్తి స్వేచ్ఛతో ప్రశాంతంగా బ్రతకడం సాధ్యమవుతుంది. సో ఓవరాల్గా మన జర్నీని ఒకసారి చూస్తే, మొదట మనం కోరికలనే అనుబంధంలో చిక్కుకుంటాం.
తర్వాత నిస్వార్థ సేవ అనే దారిలో నడిచి చివరికి భక్తితో సంపూర్ణ స్వేచ్ఛను శాంతిని పొందుతాం. అనుబంధం నుండి విముక్తి వరకు సాగే ప్రయాణమిది. మరి ఈ జ్ఞానాన్ని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఎలాంటి ఫలితం ఆశించకుండా కేవలం నిస్వార్థమైన భక్తితో మీరు చేయగలిగే ఒక్క పనేంటి?